ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం మన చరిత్రలో హెలికాప్టర్ ద్వారా ప్రమాదం జరిగి చనిపోయిన వ్యక్తులలో చూద్దాము. అందులో మనకు మొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతను హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. మరియు సౌందర్య గారు వాళ్ళు కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారండి. జిఎంసి బాలయోగి అతను కూడా మన హెలికాప్టర్ ప్రమాదం ద్వారా చనిపోయారండి. సేమ్ సంజయ్ గాంధీ గారు కూడా హెలికాప్టర్ క్రాష్ కావడం వల్ల చనిపోయారండి. సేమ్ ఓం ప్రకాష్ జిందాల్ ఇతను కూడా సేమ్ హెలికాప్టర్ ప్రమాదం ద్వారా చనిపోయిన వ్యక్తి అండి. మాధవరావు సింధియా, వీళ్ళు మన పొలిటికల్ అందరండి మినిస్టర్లు. మాధవరావు సింధియా ఇతను కూడా హెలికాప్టర్ ప్రమాదం ద్వారా చనిపోయిన వ్యక్తి అండి. అంటే ఈ వ్యక్తులు ఎందుకు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవాలి, వేరే వ్యక్తులు ఎందుకు చనిపోలేదని చూస్తే వీళ్ళ యొక్క నేమ్ నెంబర్స్లో ఎక్కువ శాతం 31, 40, 44, 48 ఇవే నెంబర్స్ రిపీట్ అయినాయండి. అంటే ఏదైనా ఒక వ్యక్తి పేరులో 31, 40, 44, 48, 31, 31, 40, 44, 48 ఈ నెంబర్స్ ఎవరి పేర్లలో ఉంటాయో వాళ్ళు కంపల్సరీ ఏదైనా ఒక ప్రమాదంలో చనిపోవడం అండి. అంటే రోడ్ యాక్సిడెంట్స్ కానీ, లేకుంటే ఈ హెలికాప్టర్ ప్రమాదమ్స్ కానీ, ఓడలు మునిగిపోవడం, మరియు మన ట్రైన్స్ యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం అండి. అంటే కొంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు, కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతారు. అంటే కొంతమంది నదిలో మునిగి, అంటే బోట్లు షిప్పులు మునిగి చనిపోతారు. చూడండి వేరియేషన్. వాళ్ళ యొక్క పేర్లో ఉన్న నెంబర్ ద్వారా వాళ్ళు ఎట్లా చనిపోతారు అనేది అందులో మనకు స్పష్టంగా ఉన్నదండి. అంటే ఈ 31, 40, 44, 48 ఈ నెంబర్లు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళ జీవితంలో ఎక్కడొక్కడ యాక్సిడెంట్గానే చనిపోవాలి కంపల్సరీ. అది ఆల్రెడీ చూసామండి. అంటే చాలామంది నెంబర్లో చూస్తాము పేర్లలో వీళ్ళందరూ ప్రమాదంలో చనిపోయారండి. నార్మల్ డెత్ కాదు. అంటే క్యాజువల్గా 60, 50 ఇయర్స్, 70 ఇయర్స్ బతికి నార్మల్గా హెల్త్ కండిషన్లో చనిపోయినట్లు లేరండి. మన్మోహన్ సింగ్ లాగా ఫుల్ 80 ఇయర్స్ ఎబో వీళ్ళు బతకలేదండి. అంటే ఏదో ఒక ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులు అన్నట్టు. అంటే ఎక్కడైనా ప్రమాదం జరగని, ఈవెన్ మన కరెంటు ఆఫీసులో కానీ, లైన్మెన్స్ కానీ, ఎక్కడైనా హార్డ్ వర్క్స్లో చేసేవాళ్ళు, ఏదైనా షిప్పింగ్ బోట్ల ఉన్న వాళ్ళు, బోట్లు క్రాష్ అయ్యి చనిపోయిన వ్యక్తులు, మరియు ఏరోప్లేన్లు వెళ్ళి క్రాష్ అయ్యి చనిపోయిన వ్యక్తులు 100 మంది ఉంటారండి. మీరు చూడండి, కొంతమంది అప్పటిదాకా వెళ్తారు, వాళ్ళకి టికెట్ దొరకడం, లేకుంటే ఏదన్నా ఒక ఇబ్బంది ఆగి వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కకుండా, లేకుంటే మన ఏరోప్లేన్ ఎక్కకుండా ఆగిపోతారు. అది క్రాష్ అవుతుంది. అంటే వాళ్ళకు ఆ నెంబర్ చేయబట్టి అతను అవుతున్నాడు. ఆ నెంబర్లో చనిపోయిన వ్యక్తులకు అందరికి బ్యాడ్ ఉన్నట్టే అండి. మరి వేరే వాళ్ళు ఎందుకు అదే టైంకు ఆ ట్రైన్ ఎక్కలేదు, ఆ ఏరోప్లేన్ ఎక్కలేదు చెప్పండి? అందరము జర్నీ చేస్తున్నాము. మన డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు ఆ నంబర్ ఉంటుందండి. ఆ నంబర్కు తగ్గట్టే మన లైఫ్ అండ్ డెత్, లివింగ్, రిచ్ లైఫ్ అన్నీ ఉంటాయండి. ఆ నెంబరు మనల్ని ఏ చావు తీసుకెళ్తుందో మనం అట్లే చనిపోతామండి. ఈ 31, 40, 44, 48 ఈ నెంబర్స్ ఎప్పుడు కానీ ప్రమాదమే అండి. ఏ మనిషి యాక్సిడెంట్లో చనిపోయినా, ఫైర్ యాక్సిడెంట్లో, లేకుంటే కరెంటుతో చనిపోయినా, లేకుంటే హెలికాప్టర్లో, విమానంలో చనిపోయిన వ్యక్తులకు అందరికీ ఈ నెంబర్స్ ఉండాల్సిందే అండి. లేకుంటే విమాన ప్రమాదంలో 130 మంది, 150 మంది చనిపోయారంటారు. వాళ్ళు ఎందుకు చనిపోవాలి? వేరే వాళ్ళు ఏరోప్లేన్కు, ట్రైన్కు, ఒకవేళ ట్రైన్ యాక్సిడెంట్ అనుకున్నా, ఏరోప్లేన్ యాక్సిడెంట్ అనుకున్నా, వేరే వాళ్ళు ఆ ఏరోప్లేన్ బుక్ చేసుకుంటారు, టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, తీరే టైం వరకు ఏదో అడ్డంకి ఉండి ఆగిపోతారు. కానీ ఆగిపోతారు, వేరే వాళ్ళందరూ ఎక్కుతారు, అందరూ చనిపోతారు. అంటే వాళ్ళందరూ చనిపోయినారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అంటే వాళ్ళ పేరులో ఈ నెంబర్స్ కంపల్సరీ ఉండాలండి. అది 100%. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ రిచ్.